చూస్తున్నారు S8 న్యూస్. S8 న్యూస్ కి స్వాగతం. మంగళగిరిలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 52వ పుట్టినరోజు వేడుకలు భారీగా పాల్గొన్నారు వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఆధ్వర్యంలో జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. మంగళగిరి వైఎస్ఆర్ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు వైసీపీ క్యాడర్. మెగా రక్తదాన శిబిరంలో దాదాపు 100 మంది జగన్ అభిమానులు రక్తదాన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశాం. ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పి కార్యకర్తలందరూ మేమందరం కూడా కలిసి ఈ రోజున జన్మదిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి 52వ జన్మదిన శుభాకాంక్షలు మంగళగిరి కాన్స్టిట్యున్సీ కార్యకర్తలందరి తరపున, మా తరపున ఇవాళ తెలియజేస్తాం. చాలా సంతోషం. 52 సంవత్సరాలు ఆయన పూర్తి చేసుకున్నారు. అయితే మంగళగిరి కాన్స్టిట్యున్సీలో రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఎంతోమంది కార్యకర్తలు ఉత్సాహంగా చాలామంది బ్లడ్ డొనేషన్ చేయడానికి రావటం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఇవాళ ఆయన చేసినటువంటి పరిపాలనా విధానంలో నిజంగా ప్రజలు ఏనాటికి కూడా మరచిపోలేనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. వాళ్ళ తండ్రి గారు కానీ, ఆయన కానీ, వాళ్ళ కుటుంబం అంతా కూడా రైతు పక్షాన, పేదల పక్షాన పరిపాలన చేసినటువంటి విధానాలన్నీ మనం ఎవరం కూడా జీవితంలో మర్చిపోకూడదు. గతంలో ఎన్నిసార్లు జరిగినటువంటి 5 సంవత్సరాల్లో అనేక సార్లు వర్షాలకు బాధపడినటువంటి రైతులకు కూడా నేనున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొనుగోలు చేసినటువంటి పరిస్థితులు ఇవాళ రైతుల దగ్గరికి వెళ్తే చెప్తా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదినోత్సవ సందర్భంగా మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విచ్చేసిన మా ఎమ్మెల్సీ గారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముఖ్య కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇప్పుడే మా ఎమ్మెల్సీ గారు చెప్పారు, ప్రస్తుత ప్రభుత్వం పోకడ ఏ విధంగా ఉంది, పేదవాళ్ళు ఏ విధంగా దుర్భరమైన కష్టాలు అనుభవిస్తున్నారు మన రాష్ట్రం యావత్తు అనేది మీకు అందరికీ కూడా విశదీకరించి చెప్పారు. చేయాల్సింది ఏంటంటే మేము మా వాళ్ళందరికీ అండగా నిలబడతామని మేము తెలియజేస్తున్నాం. ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు వచ్చారు. దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మా జగన్మోహన్ రెడ్డి గారు, మనందరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎంతో కాలం ఆయుర ఆరోగ్యాలతో ఉండి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని, పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరికీ అండగా నిలబడతారని మనమందరం ఆశిద్దాం. జై హింద్.